సడన్గా వచ్చే వాటి సడన్ మీకు క్యాష్ కడితేనే తీసుకుంటాం అనే మాట ఎందుకు వస్తుంది? కొద్ది మంది హాస్పిటల్ ఎందుకు అట్లా నిర్ణయం తీసుకుంటున్నారు? ఇన్సూరెన్స్ అన్నది పేద మిడిల్ క్లాస్ ఈవెన్ ఇప్పుడు రిచ్ పేషెంట్స్ కూడా అవసరపడే ఒక మంచి స్కీము. తద్వారా ప్రజలు ఇచ్చే ప్రీమియం డబ్బు ద్వారా వాళ్ళు 3 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ప్రజలకి అందుబాటులో ఉంటారు. ఇన్సూరెన్స్ కంపెనీస్ దాదాపుగా ఇప్పుడు 32 కంపెనీస్ మనకు అందుబాటులో ఉన్నాయి. దీనికి మధ్యవర్తిత్వం థర్డ్ పార్టీ ఏజెంట్ అని ఉంటారు. ఆ థర్డ్ పార్టీ ఏజెంటు రెగ్యులర్గా ఈ యొక్క హాస్పిటల్కు ఇన్సూరెన్స్ కంపెనీకి మధ్య మీడియేటర్గా ఉండి దీన్ని స్క్రూటినైజ్ చేసి బిల్స్ అప్రూవల్కి దోహదపడుతుంది. సో ఈ ఇన్సూరెన్స్ అన్నది మేము స్వతహాగా హాస్పిటల్ నుంచి కంపెనీకి అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఆ బేసిక్ దీనిలో 2 పద్ధతుల్లో డివైడ్ అయితే, ఒకటి NABH అక్రెడిటెడ్ హాస్పిటల్ అంటారు, నేషనల్ అక్రెడిటెడ్ ఆఫ్ హాస్పిటల్స్. రెండోది నార్మల్ హాస్పిటల్స్, చిన్నతర బిలో 50 బెడ్. యూజువల్గా NABH ఎప్పుడైనా అబోవ్ 50 బెడ్ ఆర్ 100, 200 బెడ్, దానికి ఎక్కువ శాతం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది NABHకు. తద్వారా ఖర్చు పెరుగుతుంది, దాని స్టాండర్డ్స్ కూడా పెద్దగా ఉంటాయి. సో ఏవైతే నాన్ NABH ఉన్నాయో దానిలో బేసిక్ నర్సింగ్ హోమ్స్, బేసిక్ హాస్పిటల్స్ బిలో 50 ఉంటాయి. సో వీటి యొక్క టారిఫ్ వేరుంటుంది. సో ఈ టారిఫ్ అన్నది యూజువల్గా కన్సార్టియం అంటే ఈ అన్ని ఇన్సూరెన్సెస్ సంబంధించిన IRDA ద్వారా, ఇది ఒక సంస్థ ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో టైఅప్ అయి వాళ్ళు ఒక టారిఫ్ అనేది డిసైడ్ చేస్తారు. అది NABH నాన్ NABH అనేది డిఫరెంట్ ప్రైసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆపరేషన్ ₹100 NABHలో అయితే నాన్ NABHలో 60 నుంచి 70 రూపాయలకు ఉంటుంది. ఇలా డిఫరెన్స్ ఉంటుంది. సో క్రిటికల్ టైంలో ఎందుకు చేయిస్తున్నారు? ఒప్పందం చేసుకోవడం వరకు బాగానే ఉంది. రోడ్ యాక్సిడెంట్ జరిగినా, ఇంకేదైనా సడన్గా గుండెపోటు వచ్చినా, ఇంకో అంటే అతను చేజాగ్రత్తలో పోతుంది, ప్రాణం రిస్క్లోకి వెళ్తుంది అనుకున్నప్పుడు మాత్రమే మేము క్యాష్ యాక్సెప్ట్ చేస్తామనే మాట వస్తుంది. నిన్న కోవిడ్ టైంలో కూడా అదే రకమైనటువంటి కొన్ని హాస్పిటల్స్, నేను పేర్లు చెప్పలేను కానీ కార్పొరేట్ హాస్పిటల్గా చెప్పుకున్న చాలా హాస్పిటల్ కూడా క్యాషే తీసుకున్నాయి. ఎందుకోసం తీసుకున్నాయి? సో ఇందులో సిస్టమ్ ఏంటంటే, ఎప్పుడైనా ఎవరైనా వ్యక్తి ఇన్సూరెన్స్ ప్రీమియం కడతాడో ఆర్ ఇన్సూరెన్స్లోకి పోతాడో అప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ ఏమని చెప్తుందంటే, రొటీన్ ట్రీట్మెంట్స్ 2 years తర్వాత యాక్సెప్ట్ అవుతుంది. ఎమర్జెన్సీ అంటే రోడ్ యాక్సిడెంట్స్ కానీ, హార్ట్ అటాక్ కానీ, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, ఇట్లాంటి సీరియస్ కాంప్లికేషన్స్ సడన్ వస్తే మాత్రం డే 1 అంటే కట్టిన నెక్స్ట్ డే నుంచి ఇది యాక్సెప్టెన్స్ వస్తుంది. ఇదొకటి మీరు అర్థం చేసుకోవాలి. రెండోది, కోవిడ్ అన్నది మనకు ఒక మెడికల్ డిజాస్టర్ లాగా వచ్చింది. అప్పటికి కోవిడ్ అనే వ్యాధిని మనం రొటీన్ ఇన్సూరెన్స్లో ఇంక్లూడ్ చేయడం జరగలేదు. ఒకటి. రెండోది అంటే అది తర్వాత ఎప్పుడైతే కోవిడ్ వచ్చిన తర్వాత కొన్ని గవర్నమెంట్ ప్రెషర్స్ అనుకోండి, కొంత ప్రైవేట్ ప్రెషర్స్ అనుకోండి, పేషెంట్స్ ప్రెషర్ అనుకోండి, అప్పుడు దాన్ని ఇంక్లూడ్ చేసినారు. కానీ ఇంక్లూడ్ చేసినప్పుడు మాకు రొటీన్గా ఇచ్చే టారిఫ్ ₹50 అయితే కోవిడ్కి అయ్యే ఖర్చు ₹500. సో ₹450 ఖర్చు ఎక్కువ అవుతుంది. సో కోవిడ్ టారిఫ్ ఇన్సూరెన్స్ టారిఫ్ ₹50 ఉన్నప్పుడు టారిఫ్లో కోవిడ్ టారిఫ్ ₹500 ఖర్చు అయినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇనిషియల్లీ ఒప్పుకోకపోవడం జరిగింది. కానీ గవర్నమెంట్ ఒత్తిడి వలన కానీ, లేకపోతే కన్సార్టియము కానీ, లేకపోతే ప్రజల ఒత్తిడి వలన తర్వాత దీన్ని జనరల్ వైరల్ న్యూమోనియా కింద కన్వర్ట్ చేసి కోవిడ్ బిల్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఏవైతే కార్పొరేట్ లెవెల్లో రోజు 60,000 ₹1,00,000 బిల్ అవుతుందో దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ యాక్సెప్ట్ చేయలేకపోయినాయి. ఎందుకంటే యూజువల్గా ఎక్కువ శాతం ప్రజలలో 3 లక్షల టారిఫ్, 3 లక్షల సమ్ ఆఫ్ అమౌంట్ కానీ, 5 లక్షల సమ్ ఆఫ్ అమౌంటే ఉంటుంది. చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ప్రజలు 10 లక్షల నుంచి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేసుకుంటే 90% ప్రజలు 3 లక్షలు 5 లక్షల ప్యాకేజీ చేసుకుంటారు. కాబట్టి అది సఫిషియంట్ సరిపోదని. ఎందుకంటే అప్పుడు ధర్మిలో ఒక కోవిడ్ పేషెంట్ ICUలో అడ్మిట్ అయితే దాదాపుగా 60,000 నుంచి ₹1,00,000 ప్రతిరోజు కట్టాల్సిన అవసరం వచ్చిండే. ఆ కన్ఫ్యూజన్లో అప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్కి, ఇన్సూరెన్స్ కంపెనీస్కి ప్రాపర్ అండర్స్టాండింగ్ రాకపోవటం వల్ల బేసిక్ ఈ 3 లక్షలు 5 లక్షలు అయిపోయిన తర్వాత మళ్ళీ పేషెంట్లో కట్టించడం జరిగింది. కాబట్టి స్టార్టింగ్ లో కూడా లోపలికి ఎంట్రన్స్ ఇచ్చే ముందు ఇనిషియల్ గా ఒప్పుకోలేదు. మీరు అన్నట్టు కరెక్ట్. అప్పటికి టైఅప్ కాలేదు ఇన్సూరెన్స్ కంపెనీ తోటి, ఏ టైఅప్ కాలేదు. వాళ్ళు
ఒప్పుకోలేదు, టారిఫ్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఏదైతే మన కోవిడ్కి ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ జరుగుతుందో 20,000 నుంచి ₹1,00,000 బిల్లింగ్, ఆ టారిఫ్ని ఇనిషియల్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒప్పుకోలేదు. సో ఆ కారణంగా టెంపరీగా కొన్ని హాస్పిటల్స్, చాలా వరకు హాస్పిటల్ ఇనిషియల్గా ఒప్పుకోలేదు, అందరూ క్యాష్లో పోయారు. కానీ ఆ తర్వాత ఇన్సూరెన్స్తో ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత కొన్ని బేసిక్ ప్రైసెస్, గవర్నమెంట్ ప్రైసెస్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. కానీ కొన్ని కార్పొరేట్స్ అప్పటికే యాక్సెప్ట్ చేయలేదు, చివరి దాకా కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే అలాంటి వాటిని మీరు అసోసియేషన్ తరపున ఎలా అంటే అది పేషెంట్ల తరపున మేము అంటే యాజ్ అసోసియేషన్ నుంచి ఎవరికైతే మ్యాక్సిమం 90% 3 lakhs 5 lakhs ఉందో అది అమికేబుల్ అవుతుంది. కానీ కార్పొరేట్ బిల్డింగ్ 30 లక్షలు 20 లక్షలు అయినప్పుడు దానిలో మేము డైరెక్ట్ అసోసియేషన్ నుంచి ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉండేది. ఎందుకంటే కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్స్ వేరు, బేసిక్ నర్సింగ్ హోమ్స్ వేరు. కాబట్టి ఈ విషయంలో మేము ఒకటే చెప్పినాం, రీజనబుల్గా ₹1,00,000 బిల్లు వెంటిలేటర్కు 40,000 50,000 ఛార్జ్ చేయమని చెప్పగలిగినాం. కానీ టోటల్ ఓవరాల్గా ఇన్సూరెన్స్తో టైఅప్ ఎంత ఉంది, లేదు మీరు ఇవ్వండి అని చెప్పడానికి మాకు వీలు కుదరదు. మేము అసోసియేషన్ ఉల్లంఘించడం పట్ల ఎలా చూస్తారు? అబ్సల్యూట్లీ, అంటే టారిఫ్లో తేడా రావటంలో హాస్పిటల్కి అనుకూలంగా బిల్స్ రానప్పుడు వాళ్ళు కూడా ఒక 7 star లెవెల్లో హాస్పిటల్ మెయింటైన్ చేసినప్పుడు అది వాళ్ళు మెయింటైన్ చేయలేనప్పుడు మనం ఏం చేయలేం. కానీ మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ₹1,00,000 ఛార్జ్ చేసే బదులు వెంటిలేటర్కు అతను ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు, ఏ కండిషన్ లో ఉండో కూడా తెలియదు. జస్ట్ కోవిడ్ అని చెప్పినా, యాక్సిడెంట్ అని తెలిసినా కూడా వెంటనే ఎందుకు తీసుకోలేకపోతాం? అది కార్పొరేట్ సమస్య. అది ఏంటంటే కార్పొరేట్ సమస్యలు ఏంటంటే వాళ్ళకు సమ్ ఆఫ్ అమౌంట్ చాలా తక్కువ వస్తుంది, ఇన్సూరెన్స్ కంపెనీస్ కరెక్ట్ మాకు ఇవ్వాల్సిన ప్యాకేజ్ ఇస్తలేరని చెప్పేసి కార్పొరేట్స్ డైరెక్ట్ రిఫ్యూజ్ చేయడము, అంతేకాకుండా కొంత వైట్ బ్లాక్ తీసుకోవడము, వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల ఇన్సూరెన్స్ని కొంత ఇగ్నోర్ చేశారు. కానీ తర్వాత ఎప్పుడైతే కాంపిటీషన్ డెవలప్ అయిందో, నెంబర్ ఆఫ్ హాస్పిటల్ తీసుకోవడం మొదలెట్టారో, ఏదైతే సమ్ అష్యూర్డ్ అమౌంట్ వరకు మాత్రం వాళ్ళు తీసుకొని మిగతాది క్యాష్ రూపంలో తీసుకున్నారు. ఇప్పటికీ ఆరోగ్యశ్రీ కార్డు కూడా రోడ్ యాక్సిడెంట్ అయినా ఇంకోటైనా తీసుకొని పరిస్థితి ఎందుకోసం చాలా మంది ఆరోగ్యశ్రీ కార్డు కారణం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అన్నది అది ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్. ఎందుకంటే కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ ఆరోగ్యశ్రీ లేనే లేదు, ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ కాదు. ₹27,000 అనేది ఒక మేజర్ సర్జరీ చేయాలంటే కార్పొరేట్ వర్కౌట్ కాదు. కాబట్టి వాళ్ళు ఆరోగ్యశ్రీ పెట్టుకున్నారు, వాళ్ళు యూరాలజీ పెట్టుకున్నారు, వాళ్ళు కార్డియాలజీ పెట్టుకున్నారు, ఆంకాలజీ పెట్టుకున్నారు. కానీ ఆర్థోపెడిక్ కొన్ని స్కీమ్స్ ఏవి కూడా కొన్ని ఆరోగ్యశ్రీగా తీసుకోవాలి. సో చిన్న తరహా హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ ఆర్థోపెడిక్ తీసుకున్నారు, కానీ పెద్ద తరహా హాస్పిటల్లో ఇలాంటి చిన్న సర్జరీస్ ఎవరు తీసుకోలేదు. ఒకటి. రెండోది, ఇన్సూరెన్స్లో కూడా ఏవైతే సర్జరీస్ సమ్ ఆఫ్ మేజర్ సర్జరీస్ అండి ఒక 6 లక్షలు 8 లక్షలు వాళ్ళకు ఖర్చు అవుతుంది, కానీ లిమిటేషన్ 3 నుంచి 5 లక్షలు ఉంటే వాళ్ళు మిగతా డబ్బులు కట్టించుకొని వచ్చినంత వరకు ఇన్సూరెన్స్ కవర్ చేసుకొని మిగతాది బ్యాలెన్స్ అమౌంట్ పేషెంట్లతో తీర్చుకోవడం జరిగింది.